కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ చేస్తున్న దీక్ష నేటితో ముగిసింది. దీక్షకు హాజరైన మహిళలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 8 రోజుల పాటు కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షా స్థలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పానో భారతదేశానికి స్వతంత్రం కూడా కొన్ని సంవత్సరాలు రాలే, తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని రోజుల్లో రాలే. కాబట్టి ఈ ఒక్కటి కూడా ఖచ్చితంగా కొంచెం సమయం పడుతుంది. సమయం పడ్డా కూడా మొదటి అడుగు వేస్తేనే గమ్యం చేరుతాం. కాబట్టి ఈ మెర్జర్ మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా గమ్యం చేరుతాం, వీలినం అవుతుంది. కావున ఇదే వేదిక కాదు, వేరే వేరే వేదికల ద్వారా కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలనేది భాగం. నిన్న మా విజయం ఏంటంటే వారు స్పందించడం, వారు కూడా ఇది సానుకూలంగా ఉండడం, ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పకనే చెప్పింది. ఎందుకంటే మేము ఈ డిమాండ్ వేరే, ఆ పార్టీ వేరే, ప్రజలకు వ్యతిరేకం అవుతుంది, ప్రజలకు మళ్ళా ఫుల్ ఉద్రేక్తం మారుతుంది. కూడా కన్ఫ్యూషన్ చెప్పినా కూడా ఆయన అర్థం ఒకటే, ప్రజలు కోరుకుంటుంది న్యాయమైన డిమాండ్ అని, ఎలక్షన్ వ్యవస్థ లేదని, మెర్జర్ కూడా కోరుకుంటారని వారే చెప్పారు. కాబట్టి ఇవన్నీ వారు ఎన్ని రోజులు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడిరంటే దీక్ష సఫలమైందనే భావం. దీక్షకి వచ్చిన స్పందనను చూసే వారు కూడా దీనికి ఓకే అనాలని అన్నారు. కాబట్టి మార్గాలు చూసుకొని ఖచ్చితంగా మీకు కూడా తెలుసు, పుట్టంగానే ఏ చిన్న బేబీ కూడా నడవదు, మాట్లాడదు. అదే మాదిరిగా ఈ యొక్క రిలే నిరాహార దీక్షతోటి నేను ఏనాడు పొద్దున కూడా చెప్పాను, ఫస్ట్ డేనే ఇది ఇక్కడ కూర్చోగానే కేంద్రం ఇస్తుందని కాదు, కేంద్రం ఖచ్చితంగా ఇస్తుంది, ఖచ్చితంగా. నిన్న ఇంకో విషయం కూడా చెప్పారు వారు, ఈటల రాజేందర్ గారు, ఏమనంటే ఇది అన్ని కంటోన్మెంట్ తోటి కూడిందని. మన తెలంగాణ రాష్ట్రం అడిగినప్పుడు కూడా భారతదేశంలో వేరే వేరే రాష్ట్రాలు కూడా కొత్త రాష్ట్రాలు అడిగారు, కానీ మనకు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. తల్లి సోనియా గాంధీ అమ్మ ఇచ్చింది. ఇది కూడా మీకు కూడా నాకు ఎమ్మెల్యేగా ఓటేసినాము, నా బాధ్యత ఎమ్మెల్యేగా చేస్తున్నాడు, మీరు కూడా ఎంపీగా మీరు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా మాట్లాడితే ప్రజలు హర్షించారు, అవమానపడే విధంగా మీ వ్యవహారం ఉంది. కాబట్టి మీరు వైఖరి మారుకొని ప్రజలకు మేలే విధంగా మీరు కూడా ఇకనైనా ఇది శ్రీ గణేష్ పేరు వస్తుందని మీరు పంతానికి పోకండి. నేను మీకే శాల్వలేసి ఏ విధంగా సన్మానం చేయాలనో మీరు సాధిస్తే ఆ విధంగా సన్మానం చేస్తానని కూడా మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు పేరు వద్దు, పేరు మీరు తీసుకోండి, మా ప్రజలకు మేలేటట్టు ఉండదు. డ్యూటీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ మీరు రేపో ఎల్లుండో ఇయ్యాలనో ఎప్పుడో వాళ్ళు ఊకే మాట్లాడుతుంటారు. మాట్లాడుతుండంటే ప్రజల గురించి మాట్లాడతలేరు. ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ వాళ్ళు వాళ్ళ పదవుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి మళ్ళీ సెకండ్ టైం ఇదే విధంగా రాజపత్రం వస్తే రాజపత్రంలో వీళ్ళ పేరు వాళ్ళ పేరు ఉండాలని రోజుకొకరు కొత్త ప్రెస్ మీట్లు పెట్టి మర్చిపోతురని వాళ్ళు పెడతారు. కాబట్టి అది అంశం కాదు, ఆ డైవర్షన్ అంశం వాళ్ళ పర్సనల్ అంశం. మా అంశం ప్రజల అంశం, ప్రజా సమస్య పరిష్కారం కావాలి, రోడ్లు బాగా కావాలి, డ్రైనేజీలు బాగా కావాలి, త్రాగునీటి వ్యవస్థ మారాలి. వాళ్ళకు అనుగుణంగా ప్రతి ఒక్కటి సమస్యలు పరిష్కారమైన అవసరాలకు అనుగుణంగా నిధులు రావాలి. ఈ బ్రిటిష్ పాలన వద్దు, కార్పొరేషన్ ముద్దు అనే విధంగా ప్రజలందరూ తోడారు. మీరు చూశారు రోజు రోజుకి విశిష్టమైన స్పందన, అందరు జనం స్వచ్ఛందంగా కదిలి వచ్చి మద్దతు ఇచ్చిరంటే, ఇంతమంది ఇప్పుడు కూడా ఉన్నారంటే ప్రతి ఒక్కరు డిమాండ్. Please do subscribe to SKS Fly TV.